హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వంకాయ పచ్చిమిర్చి బజ్జీ వేసుకుందామండి. దానికోసం ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ఈ విధంగా చీల్చుకోవాలి. అలాగే పచ్చిమిర్చికి కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇది మామూలు పచ్చిమిర్చేనండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారం, సాల్టు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఒక 2 స్పూన్ల నువ్వులను కూడా వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లికారాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అందులో మనం ముందుగా కట్ చేసిన వంకాయలను ఈ విధంగా ఒకసారి వేయించుకోవాలండి. చూసారు కదా, ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, చాలా త్వరగానే మగ్గిపోతాయి. ఈ విధంగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లారనివ్వాలి. మీకు కనుక ఈ వంకాయ బజ్జీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపిండి, ఒక అరకప్పు బియ్యపిండి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, సరిపడా కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వామును కూడా వేసుకొని ఒక పావు స్పూను వంట సోడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం బజ్జీల పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదేవిధంగా దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయ లోపల ఈ ఉల్లికారాన్ని వేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా ఉల్లికారాన్ని వంకాయ లోపల స్టఫింగ్ చేసుకోవాలి. ఇదే స్టఫింగ్ని పచ్చిమిర్చిలో కూడా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకవేళ పచ్చిమిర్చి మీకు కారంగా అనిపిస్తే లోపల ఉన్న గింజలను తీసేసి బజ్జీలు వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉల్లికారాన్ని పచ్చిమిర్చి లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలాగే అన్నిట్లోనూ ఉల్లికారాన్ని పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని చూసారు కదా, వంకాయని ఈ విధంగా పిండిలో ముంచి వేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలండి. ఇలా ఒకసారి వేసినప్పుడు మీకు పలుచగా అనిపిస్తే మరొకసారి ఈ బజ్జీలను పిండిలో ముంచి వేసుకోవచ్చండి. లేదంటే ఇలా కూడా చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా తిప్పుతో వీటిని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేసుకుందామండి. ఇందులో బియ్యపిండి వేయడం వల్ల ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి, చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇదే విధంగా మొత్తం బజ్జీలను వేసుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మరింత సపోర్టింగ్గా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా వేయించి తీసుకోవాలి.
ఇవి ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి, అలాగే చాలా త్వరగా కూడా అయిపోతాయండి. ఇవి కూడా వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి బజ్జీ వేసుకుందామండి. పచ్చిమిర్చిని ఒకసారి ఇలా ముంచి వేసుకోవాలి. ఇవి ఒకసారి కొద్దిగా వేగిన తర్వాత వీటిని తీసేసుకుని రెండోసారి వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వీటిని పిండిలో ముంచి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల బజ్జీలు లావుగా వస్తాయండి, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇదే విధంగా అన్నిటినీ వేసుకోవాలి. ఒకవేళ పచ్చిమిర్చిలో కారంగా ఉంటే మాత్రం మీరు గింజలు తీసేసి అప్పుడు ఉల్లికారాన్ని పెట్టుకుంటే అసలు కారం ఉండవండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నాకైతే పచ్చిమిర్చి కారంగా లేవండి, అందుకే నేను గింజలు ఉంచేసి బజ్జీలు వేసేసాను. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి వంకాయ బజ్జీ. ఇదే విధంగా మొత్తం అన్నిటినీ వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇందులోనే వేయించిన వేరుశనగ గుళ్ళు, కొద్దిగా కారం, సాల్ట్, నిమ్మరసం వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలను మధ్యలోకి ఇలా కట్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఉల్లిపాయలు పెట్టుకోకపోయినా లోపల మనం ఉల్లికారాన్ని పెట్టుకున్నాం కదండి, వట్టి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా అయితే మనం బండి దగ్గర తిన్న బజ్జీల టేస్ట్ వస్తుందని ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుందండి. పిల్లలు చూడగానే ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇదే విధంగా అన్నిటిలోనూ పెట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా వంకాయ పచ్చిమిర్చి బజ్జీ రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.